స్వీకరించినప్పుడు ఏం జరుగుతుంది, దాని యొక్క ప్రయోజనం ఏమిటి? సమాధి స్థితికి తీసుకువెళ్ళిపోతుంది ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకని బుద్ధి యోగం అంటే ఏం చెప్పారు? ద్వంద్వాలు ఈ కర్మక్షేత్రములో ఎదురైనప్పుడు వాటిని సమతుల్యతతో స్వీకరించడం చెప్పారు. దానివల్ల ఏం జరుగుతుంది? జరిగేటువంటి కర్మ చక్కగా జరుగుతుంది ఒకటి. రెండు, ఈ కర్మ సంస్కారాలు లోపల అంటుకోవు, దానివల్ల చిత్తశుద్ధి జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ వాసనాక్షయానికి ఇది తోడ్పడటమే కాకుండా ఈ సమర్పణ భావనతో చేస్తాడు కాబట్టి పరమాత్మ వైపు దృష్టి మళ్ళుతుంది, అనుసంధానం జరుగుతుంది. కాబట్టి చివరికి ఏమవుతున్నాడు అతను? ఈ బుద్ధి యోగం ఆచరించటం వల్ల పరమాత్మ సంబంధమైన జ్ఞానముతోనే, ఆ జ్ఞానము లేని బుద్ధి యోగం కాదు, సాంఖ్యం ఉంటేనే అది బుద్ధి యోగంగా మారుతుంది. అందుకే ముందు ఆత్మతత్వాన్ని గురించి చెప్పాడు, తర్వాత బుద్ధి యోగాన్ని చెప్పాడు. జన్మబంధ వినిర్ముక్తాహ, ముక్తులవుతారు అన్నాడు. ముక్తి ఎప్పుడో కదా అని అనుకున్నా. ముక్తి పొందడం అంటే ఏంటి? ఏమీ లేదు, ఈ ప్రాపంచికమైనటువంటి సర్వ విషయాలు, అంటే బాహ్య విషయాలు కాదు, శరీరమనో బుద్ధులనే ఉపాధులు కూడా ఏమిటది? ప్రాపంచికమే. అవునేగా? ఊరికి మనది అనుకుంటాం కదా, ఇది ప్రపంచానికి సంబంధించిందే కదా. ఎందుకు? పంచభూతాలు పంచతన్మాత్రలేగా ఈ ఉపాధులన్నీ కూడా, ఇది కూడా ప్రపంచమే. సో దీనితో కూడా విడుదల పొందుతాడు. అప్పుడు ఏమవుతుంది? సమాధు అచలా బుద్ధి, అతని యొక్క దృష్టి అచంచలం, చంచలము కాకుండా సమాధిలో నిలుస్తుంది అని చెప్పారు. సమాధిలో అంటే ఎక్కడ? సమాధిలో అంటే సమాధి అంటే చచ్చిపోయిన తర్వాత కట్టే సమాధి కాదు, బుద్ధి సమముగా, సమమైనటువంటి ఆత్మలో. ఇక్కడ బుద్ధి యొక్క సమత్వము కాదు, అన్నింటిలో సమముగా ఏ ఆత్మ అయితే ఉన్నదో కదా, దానిలో నిలుస్తాడు. అప్పుడు ఏం జరుగుతుంది? అతని యొక్క ప్రజ్ఞ, ఎరుక, అది ఏమవుతుందంటే ఎక్కడికి బయటికి వెళ్ళట్లేదు, తనలో తాను ఆనందిస్తాడు. అదే స్థిత ప్రజ్ఞత్వం, అదే స్థిత ప్రజ్ఞ. సాధారణమైన మానవుడికి ఎలా ఉంటుంది ఈ ప్రజ్ఞ అనేది తర్వాత శ్లోకాల్లో మనం చెప్పుకుంటాం. ఎప్పుడైతే స్థితప్రజ్ఞుడి గురించి మరి భగవంతుడు చెప్పాడో, ఆ సమాధి స్థితిలో మనసు నిలిచినటువంటి జ్ఞాని గురించి చెప్పాడో, వెంటనే అర్జునుడు ప్రశ్న అడిగాడు, ఎలా ఉంటాడు ఆయన అని అడిగాడు. నిజమే, ఇప్పుడు స్టాండర్డ్ టైం అని ఒకటి ఉంటుంది మనకి కదా, ఇండియన్ స్టాండర్డ్ టైం. అది టీవీలో ఎవరు చూపిస్తారు, మన సెల్ నొక్కినా కూడా దాంట్లో తెలిసిపోతుంది. సో ఆ స్టాండర్డ్ టైంని బట్టి మనం ఏం చేస్తాం? మన వాచులు, మన గడియారాలు మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఓ స్థితప్రజ్ఞుడు ఇలా ఉంటాడు అని చెప్పినప్పుడు, ఓహో నేను కనీసం స్థితప్రజ్ఞుడు కాకపోయినా కనీసం ఆ దారిలో అయినా ఉండొచ్చు కదా, నన్ను నేను ఏంటి మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి ఒక ఆదర్శం ఎదురుగా ఉండొద్దు, ఉండాలిగా. సో ఆయన ఎలా ఉంటాడో తెలుసుకుంటే నేను ఇలా ఉన్నాను కాబట్టి ఎంత దూరంలో ఉన్నానో అప్పుడు అర్థమవుతుంది, లేకపోతే కాదు, ఎవరికి వాళ్ళు నేనే గొప్ప అనుకుంటాను. అందుకు ఇక్కడ స్థితప్రజ్ఞుడి గురించి అర్జునుడు అడగటం, భగవంతుడు చెప్పటం. కాబట్టి ఇదంతా మానవుడి కోసమే చెప్పాడు. ఇంతకీ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? భాష, భాష అంటే ఇక్కడ మామూలు భాష కాదు, ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన యొక్క మానసికమైనటువంటి స్థితి ఎలాగుంటుంది, తర్వాత ఆయన బయట ప్రపంచంలో వ్యవహారం చేసేటప్పుడు ఎలాగుంటాడు, ఈ రెండు విషయాన్ని అడిగాడు. ఈ బయట తిరిగినప్పుడు ఎలా ఉంటాడని 3 ప్రశ్నలు. ఏమిటది? కిం ప్రభాషేత, కిం ఆసీత, కిం వ్రజేత. ఇది మామూలుగా మాట్లాడటం, కూర్చోవటం, నడవటం కాదు, ఇది బయట వ్యవహారంలో ఎలా ఉంటాడు, తనలో తానున్నప్పుడు ఎలాగుంటాడు. సో భగవంతుడు చెప్తున్నాడు. మరి స్థితప్రజ్ఞుడు అంటే మామూలు మానవుడి కంటే ఆయన ఏదో గొప్పగా సాధించి ఉండాలి, అతీతమైనటువంటి. అవునా? సో మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే ఖాళీ చేసుకుంటాడు. స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? ముందు ఖాళీ చేసుకున్నవాడు.
వదలగొట్టుకున్నవాడు. ఏం వదలగొట్టుకుంటాడు? సర్వాన్ కామాన్ మనోగతాన్. మనసులో ఉండే సర్వకామనలను ప్రజహాతి. పూర్తిగా ఒక్కటి ఒక్కటి పర్వాలేదు ఒక్కటి కూడా ఏమవుతుంది, వాడి దృష్టి బయటికి మళ్ళిస్తుంది. అందుకే మోక్ష సన్యాసం యోగం అన్నాడు చివర్లో. అన్నాడా? అంటే నేను భగవద్ దర్శనం తప్ప మరి ఏమి కోరుకోవట్లేదండి. భగవద్ దర్శనం అంటే ఏంటి? నా ఇష్టదేవ రాముడో కృష్ణుడో దర్శనం, ఇంతే నాకే. అది కూడా ఒక డిస్టర్బెన్సే. ఒకట్లేండి, ఈ టీవీలు చూడటం కంటే సీరియల్ చూడటం కంటే రాముడో కృష్ణుడో కోరుకోవటం మంచిదే, కానీ ఇది అది కాదు. ఒక దృశ్య రూపకంగా చూడడం కాదు ఇక్కడ. అవునా? అది కూడా కోరికే. మరి ఏమిటి? పరమాత్మ నీలో అంతర్యామిగా నీ స్వరూపమై ఉన్నాడుగా, అదిగా శాస్త్రం చెప్పేది. అవునా? ఆ స్వరూపము తానై నిలవాలంటే ఏం చేయాలి? దానికి అడ్డం ఎవ్వరూ అడ్డం రారు మనకి, ఈ మనస్సే అడ్డం వస్తుంది. మన సాధనకు వాళ్ళ భంగం కలిగించారు, వీళ్ళ భంగం కలిగించారు అంటే ఊరికే వృధా ప్రేలాపనలు. ఎవరు వచ్చి లోపల మనకు అడ్డం వస్తారు చెప్పండి? దేవుడికి నాకు లోపలికి ఎవరైనా వస్తారా? మనం ఎలా చేయకపోతే మన మనసుతోనే వాళ్ళని లోపలికి తీసుకుంటున్నాం, ఎవరు అడ్డం వస్తారు? అందుకే కామాన్ మనోగతాన్ కామాన్, మనసులో ఉన్నటువంటి కోరికలు ఎలాంటి కోరికలైనా కావచ్చు, సర్వాన్ అన్నాడు. అందుకే సర్వాన్, వాటిని పూర్తిగా వదిలివేస్తాడు. ఎవరు? ఈయన, ఈ జ్ఞాని. అప్పుడు అన్ని కోరికలు వదిలేస్తే అంత శూన్యమైపోదా? మనకు అనిపిస్తుంది. మనిషికి ఏంటంటే కోరికలు ఉండాలి, దానికోసం శ్రమ పడాలి, ఆయాసపడాలి, అది తీర్చి అనాలి. ఇది మానవుడి యొక్క పని. కానీ ఈయనేం అన్ని తీసేస్తాడు అన్నాడు. అన్ని తీసేస్తే ఎంటీ అయిపోతుంది, శూన్యము. శూన్యంలో ఏం ఆనందం వస్తుందండి? శూన్య స్థితి ఎందుకు అంటే పూర్ణ స్థితి రావడానికి. అవునా? పూర్ణ స్థితి రావాలంటే ఏం చేయాలి? ముందు ఈ చెత్త అంతా తీసేసుకోవాలి. శూన్యం అంటే సర్వాన్ కామాన్ మనోగతాన్ ప్రజహాతి అన్నాడు. అప్పుడు తీసేస్తే ఏముంటుంది? అప్పుడు చాలా మందికి డౌట్, ఎందుకంటే తీసిన వాడు ఆయన, వీళ్ళు దీంట్లో ఉన్నవాళ్ళు, కాబట్టి ఆ స్థితి అర్థం కాదు. అందుకని రెండో లైన్ లో భగవంతుడు ఆత్మని ఏవ ఆత్మన తుష్ట. సాధారణ మానవుడికి ఏ కోరికల్ని తీర్చుకోవటం వల్ల ఈ అల్పమైన క్షణిక సుఖాలు వస్తాయో కదా, వాటిపైన ఆధారపడుతున్నాడు, వస్తువు సుఖం పైన ఆధారపడుతున్నాడు. కాబట్టి మానవుడికి వచ్చేటువంటి, సాధారణ మానవుడికి వచ్చే సుఖం స్వతంత్రం కాదు, పరతంత్రమే. అవునా? మాతాజీ ఒక మాట చెప్పేవారు ఎప్పుడు, ఖుషి మేరీ ముట్టి మెజేరి అని. అంటే నా ఆనందం, నా సుఖం నీ గుప్పెట్లో ఉంది. ఇవాళ మొహంతో డల్గా ఎందుకు? ఏమిటో నా భార్య ఏమిటో మొహం పొడుచుకో, నీ భార్య మొహం పొడుచుకో, నువ్వేదో పొడుచుకుంటావు అంటే ఆమె నవ్వకపోతే నాకు దుఃఖం, ఆమె ఏడిస్తే నాకు బాధ. అవునా? అవునా కదా? ఇలా ఎవరిపైన ఆధారపడి ప్రతిసారి ఏమిటో మా పిల్లలకి ఏంటో అంత ఏదో కష్టాలండి పిల్లలకి అంత, అందుకే నాకు బాధగా ఉంది. ఇప్పుడు మన బంధాలు, మన సంబంధాలన్నీ మన సుఖం పైన ప్రభావితం చేస్తున్నాయా లేదా? అంటే సుఖం దేనిపైన ఆధారపడింది ఇప్పుడు సాధారణ మానవుడికి? వస్తువుల పైన, విషయాల పైన, సంఘటనల పైన, వ్యక్తుల పైన పెట్టుకొని కూర్చున్నాడు. ఇలా ఆధారపడినంతసేపు రాదు. కానీ శాస్త్రం చెప్పేది ఏంటంటే అసలు ఆనందము, సుఖము అనంతముగా పరమాత్మ రూపంలో లోపలే. కాబట్టి నువ్వు పరతంత్రుడు కావు, నువ్వు స్వతంత్రుడివే నిజానికి. అది నీ యొక్క జన్మ హక్కు. స్వరాజ్యం నా జన్మ హక్కు తిలక్ ప్రకటించాడే. ఇదేమిటి స్వరాజ్యం, సామ్రాజ్యం? ఏమిటది? ఆత్మ సామ్రాజ్యం. అందుకే ఆత్మని ఏవ ఆత్మనాతుష్ట అన్నాడు. కాబట్టి ఆత్మలోనే రమిస్తాడు. ఆత్మలో. ఓహో, దేనితో? ఆత్మతోనే, దేనితో లేదు. మళ్ళీ ఆత్మని ఏవ తుష్ట, సంపూర్ణమైనటువంటి తృప్తి, పరిపూర్ణమైనటువంటి ఆనందం. ఉపనిషత్తుల్లో చెప్పింది ఇదే.
కఠోపనిషత్తులో చెప్తారు. యదా సర్వే ప్రముచ్యంతే కామాహ ఏ అస్య హృదిశ్రితాః హృదయంలో ఉన్న ఏ కోరికల్ని ఎప్పుడైతే సర్వే ప్రముచ్యంతే, ఇక్కడ సర్వాన్ కామాన్ ప్రజహాతి అన్నారు. ఒకటే, అదే స్టేట్మెంట్. అధ మర్త్య అమృతో భవతి అన్నాడు. అప్పుడు ఈ మరణశీలమైనటువంటి మానవుడు ఏమవుతున్నాడు? అమృతాన్ని పొందుతున్నాడు. బ్రహ్మ సమశ్నుతే, బ్రహ్మమును పొందుతాడు. ఇక్కడ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, ఒకటే, పదజాలం వేరు. సో ఇప్పుడేమిటి, రెండు ఆప్షన్స్ అండి. మామూలుగా ఏదన్నా అంటే ఇట్లా పెట్టుకో, ఇది కావాలి ఇది కావాలి, ఏదో ఒకటి పట్టుకో అంటాడు. అల్ప సుఖం కావాలంటే కోరికల్ని, ఇంద్రియ విషయాల్ని, మనుషుల్ని పట్టుకోవచ్చు. అనంత సుఖం కావాలంటే ఆత్మనే అనుసంధానం చేయాలి. మనకు ఆప్షన్ ఇచ్చాడు భగవాన్, నీ ఇష్టం, అంతే కదా. ఇప్పుడు మరి స్థితప్రజ్ఞుడు ఎవరు? ఈ అల్పమైన వాటన్నిటిని వదిలేసి అనంతమైన దాన్నే అనుసంధానం చేసి దాంట్లోనే నిలిచిన వాడు. ఆత్మన్యేవ ఆత్మన తుష్ట. ఇకపోతే తర్వాత ప్రశ్నలు. కిం ప్రభాషేత, ఆయన ఎలా మాట్లాడతాడు అంటే మధురంగా మాట్లాడతాడా? అలాంటి కాదు. ప్రభాషణ అంటే మాటలు కాదు, ఇక్కడ వ్యవహారం ఎలా ఉంటుంది. మరి సామాన్య మానవులకైనా మహాత్ముడికైనా ఈ ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రపంచమే కదా, దాని తీరుతెన్నులు మారదు కదా. ఎలాగుంటుంది? సుఖము దుఃఖము ఈ ద్వంద్వాలు అనేవి ఎప్పుడూ ఉంటాయి, అవునా? ఈ ద్వంద్వాలు ఎదుర్కొంటున్నప్పుడు ఆయన ఎలా ఉంటాడు చూడండి. దుఃఖేష్వను ద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధః స్థితధీర్ మునిరుచ్యతే. రెండవ సూచన ఏమిటట? సుఖేషు దుఃఖేషు, ఇవన్నీ మనకు అనుభవాలే. సుఖేషు, సుఖం వచ్చినప్పుడు విగత స్పృహ అంటే దానిపైన స్పృహ అనేది ఉండదు. స్పృహ అంటే ఏమిటి? దానిపైన దృష్టి. అబ్బా, నేను సుఖం అనుభవిస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను సుఖం, నా పక్కవాడికి లేదు కదా, ఐఎమ్ ఎంజాయింగ్ ద లైఫ్, ఇట్లాంటివన్నీ. లేకపోతే ఇలా స్పృహ, దాని మీద అంటే టు బి కాన్షియస్ ఆఫ్, అంటే నేను సుఖం అనుభవిస్తున్నాను అనేటువంటి ఇది కలిగి ఉండటం, భావన. ఈయన విగత స్పృహ, సుఖం అనుభవిస్తున్నప్పుడు దానిపైన ఏమి ఇది ఉండదు, దృష్టి. అదే పనిగా దుఃఖేషు అనుద్విగ్నమనాహ, అంటే దుఃఖం అనుభవిస్తున్నప్పుడు, దుఃఖాలు వచ్చినప్పుడు అనుద్విగ్నమనాహ, ఉద్విగ్నం అనుద్విగ్నం. ఉద్విగ్నం అంటే మనస్సు బాధపడటం, మనస్సు కుమిలిపోవటం కదా. ఈయన అనుద్విగ్నమనాహ, మనస్సు ఏమి చలించదు దుఃఖానుభవంలో గాని సుఖానుభవంలో గాని. మరి ఎలాగుంటాడండి? అది ఎట్లా సాధ్యం? ఎట్లాగా చెప్తున్నాడు. వీత రాగ భయ క్రోధ, ఇది కారణం. ఈ రెండిటికి తట్టుకొని నిలబడాలంటే ఏం చేస్తున్నాడు ఆయన? రాగ భయ క్రోధములను వదిలేశాడు, వీత వదలగొట్టుకున్నాడు. ఇందాక కామాన్ అన్నాడు కదా, ప్రజహాతి కామాన్. ఇప్పుడు ఏం చెప్తున్నారు? రాగ భయ క్రోధములను వదలగొట్టుకున్నాడు. ఇవి అరిషడ్వర్గములు అంటారు. ఏమిటి? కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఉంటాయి కదా, ఈ అరిషడ్వర్గం. ఈ శత్రువులందరండి ఎవరు? ఈ 6 శత్రువులు ఉన్నారే అంతఃకరణంలో ఉండే శత్రువులు, వీళ్ళందరూ ఒక ముఠ అండి, దొంగల ముఠ. ఈ శత్రువులందరూ ముఠ, ఒకళ్ళకొకళ్ళ సంబంధం ఉంటుంది. ఏది? కామానికి, క్రోధానికి, లోభానికి, మోహానికి, వీడు ఒకళ్ళకొకళ్ళ సంబంధం ఉంటుంది. వీళ్ళ అండర్స్టాండింగ్ చాలా ఉంటుంది ఈ శత్రువులకి, అవునా? అందుకు ఇందాక కామములు వదిలేశాడు అంటే రాగ భయ క్రోధములు కూడా వదిలిపోయినట్లే.
కదా, రాగ భయ క్రోధం. అందుకు ఆయన సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండిటికి చెదరకుండా నిశ్చలముగా ఉంటాడు. అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. అలా బుద్ధి స్థిరముగా ఉన్నప్పుడు ఆయన్ని స్థితప్రజ్ఞుడు అంటారు. ఇంతకీ ఈ దుఃఖము గాని సుఖము గాని ఎక్కడి నుంచి వస్తున్నాయి? వేరబౌట్స్. సాధారణంగా ప్రపంచ దృష్టి కలిగిన మానవుడు ఈ సుఖము ఎవరి వల్లనో వస్తుంది, ఎవరి ద్వారానో రావాలి, ఏ వస్తువో నాకు సుఖాన్ని ఇస్తుంది, ఈ వస్తువు నాకు దుఃఖాన్ని ఇస్తుంది అనే భ్రమలోనే ఉంటాడు. అంతేనా? కామూలు కాన్సెప్ట్. సో అది బయట నుంచి వస్తుంది అనేటప్పటికీ వెంటనే దానికి అనుగుణంగా అడ్జస్ట్ చేసుకుందాం అనుకుంటాడు. ఏమిటి? ఎప్పుడే సుఖము రావాలి, ఎప్పుడూను దుఃఖము రాకుండా నివారణ చేసుకోవాలి. ఈ ప్రయత్నాల్లో మునిగిపోతాడు ఎప్పుడు. ఎందుకు? అది బయట నుంచి వస్తుందనే ఓ భ్రమలో ఉన్నాడు. కాదు, అది ఒక భ్రమ. మరి ఎలాగొస్తుంది సుఖం దుఃఖం అంటే? ఏం లేదు, అవర్ ఓన్ క్రియేషన్. మనం దాన్ని సృష్టించుకున్నాం. ఏమిటి? సుఖాన్ని. కానీ నేను అక్కడ సృష్టించాను, నువ్వే. ఎలాగూ? మానవుడు చేసిన పుణ్యం పాపం ఉంది కదా. పుణ్యం పాపం ఇప్పుడు కాకపోతే ఎప్పుడో చేసిన పాప పుణ్యాలు ఉంటాయి. ఇప్పుడు అనుభవించాలి కదా వాటిని శరీరం ద్వారా. ఈ ప్యాకేజ్ లోపల ఉంది కదా, డిస్కో. అనుభవించాలి. అందుకు పుణ్య పరిపాకం సుఖాన్ని ఇస్తే, పాపం పండితే దుఃఖం వస్తుంది. అందుకే ఎవరైనా ఏదన్నా అయ్యారనుకో ప్రమాదం, ఎవడు పాపం పండిదిలే అంటారు. ఎవరికైనా ఇదే. పాపము పరిపక్వమై అనుభవంలోకి వస్తే దుఃఖంగా వేదనగా పరిణమిస్తుంది. పుణ్యము పక్వమయ్యి అనుభవంలోకి వస్తే అది సుఖంగా మనకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయి పుణ్య సుఖ దుఃఖాలు? నేనే చేసుకున్నాను. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ. తెలుగు సామెతలు చాలా బాగుంటాయి, అవునా కాదా? ఇది అర్థం చేసుకుంటే ఇక బయట దీని కారణం లేదని తెలుస్తుంది. అంతే, నేనే కారణం అయినప్పుడు ఏం చేయాలి? దాన్ని వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంతే, ఆమోదించాలి. అంగీకరిస్తే అప్పుడు గొడవ లేదు. అంతే కదా. మనం ఆమోదించాం, అంగీకరించాం, వాడు వీడు అని ఎప్పుడు మనసు గోల చేస్తుంది. కాబట్టి ఇప్పుడు నాదే అయినప్పుడు ఏం చేయాలి నేను? ఓహో, నేనే చేసుకున్నాను. అందుకే చూడండి, ఈ ఒక్క పాయింట్ మనకి ఇతిహాసములలో, ముఖ్యంగా రామాయణ భారత భాగవతాలలో చాలా స్పష్టంగా చూపించబడుతుంది. అదైనా మహాత్ముల క్యారెక్టర్స్, సీతాదేవి, శ్రీరాముడు, ధర్మరాజు, ఇలాంటి వాళ్ళ ఆ పాత్రల ద్వారా మనం చూడొచ్చు. సీతాదేవి అంటుంది, ఏవో పూర్వజన్మలో ఏం పాపం చేశాను, నాకు భర్త వియోగ దుఃఖం కలిగింది అని సీతాదేవి అనుకుంటుంది మనసులో కదా. నేను ఇలా ఇదేంటి అడవుల పాలైనందుకు బాధపడదు, అశోకవనంలో బంధింపబడినప్పుడే బాధపడింది. ఏం చేశానో ఇంతకు ముందు నేను అని బాధపడింది. కౌసల్య, నేను ఏ ఆవుని ఆవు దూడల్ని విడదీశానో అందుకే నా పుత్రుడు నాకు ఇప్పుడు నా దగ్గర లేకుండా అడవులకు వెళ్ళాడు. కౌసల్య బాధపడి. ఇలా అన్ని పాత్రల ద్వారా మనం చూసినప్పుడు ఇదే విషయాన్ని చెప్తాడు కదా. ఆంజనేయ స్వామి వస్తాడు రాష్ట్ర యుద్ధకాండలో, రావణాసురుడిని జయించిన తర్వాత, అమ్మా ఈ రాక్షస స్త్రీలు నేను దీన్ని కష్టపెట్టారు, దుఃఖపెట్టారు, నేను విన్నాను, వాళ్ళు మాట్లాడిన మాటలు నువ్వు ఎంత బాధపడ్డావు, ఇప్పుడు నాకు అనుజ్ఞ ఇవ్వు, వీళ్ళని శిక్షిస్తా, చంపేస్తాను అంటాడు ఆంజనేయ స్వామి కోపం. అప్పుడు ఒకటే మాట అంది, నా భాగ్య వైషమ్య దోషం నాయన, ఇదంతా వాళ్ళది ఏముంది, వాళ్ళు బానిస స్త్రీలు, రావణాసురుడికి వాళ్ళు సేవ చేస్తే ఆయన ఆజ్ఞలకు అనుసరణలో వాళ్ళు ప్రవర్తించారు అంతే. వాళ్ళు సొంతగా వాళ్ళు కావాలని నన్నేం చేయలేదు కదా. నా భాగ్య వైషమ్యం ఇలా ఉంది, ఆ దోషం నాదే, వాళ్ళది కాదు, వదిలేసి తర్వాత ఇలా చెయ్యరు నన్ను అంటుంది. అంటే అది అనుభవించాల్సిన స్థితి వచ్చినప్పుడు అవతల వాడి బుద్ధులు కూడా మారిపోతాయట. విచిత్రం. పక్కలో బల్లేలు అంటారు చూడండి, పక్కలో బల్లెం ఏంటంటే మన పక్కవాడే బాధ పెడతాడు, ఎవడు ఎక్కడి నుంచో దూరంగా బాధ పెట్టేవాళ్ళు తక్కువ.
ఎందుకు వాళ్ళు బాధపడతారు మన పక్కకే వచ్చి ఇదిగో కదా. కాబట్టి సుఖం దుఃఖం నాకు ప్రాప్తించాలంటే అలాంటి మనుషులు అలాంటి పరిస్థితులు వస్తాయి. ఇదంతా ఒక ఏంటి ముందుగా ఫీడ్ అయిపోయినాయి కంప్యూటర్లో, సూపర్ కంప్యూటర్ అదంతా. కాబట్టి వాడు వస్తాడు, ఆ బొమ్మ వచ్చేసి ఏదో చేస్తాడు, దుఃఖం వస్తుంది. ఆ బొమ్మ పోతుంది, ఇంకో బొమ్మ వస్తుంది. వాళ్ళ వల్ల కాసేపు ఏదో బాగా అనిపిస్తుంది. ఇంతే జీవితం అంతా. ఇలా ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? అందుకే కర్మ దృష్టిలో అయినా చూడు, జ్ఞాన దృష్టిలో అయినా చూడు. కర్మ దృష్టిలో చూసినప్పుడు ఇది నా పాప పుణ్యాలే ఈ రూపంలో వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏమవుతుంది? అనుకున్నప్పుడు స్వీకరిస్తాడు, ఆమోదిస్తాడు కదా. ఇలా వాటిని స్వీకరించాలన్నా ఈ రెండిటికి చెదరకుండా ఉండాలంటే రాగ భయ క్రోధములు మూలం. ఈ మూడు వదలగొట్టుకున్నాడు. అమ్మో, ఒక్కొక్కటి కామములన్నీ వదలగొట్టుకోవాలట, రాగభయ క్రోధాలు వదలగొట్టుకోవాలట. వామ్మ, ఇన్ని వదలగొట్టుకోవడం ఎలాగో కదా అనిపిస్తుంది. ఇంతకీ రాగ భయ క్రోధములు మూడు సెపరేటా అంటే వేరువేరా? రాగం అంటే ఏమిటి? సుఖానుసయీ రాగ, పతంజలి వారి నిర్వచనం. అంటే సుఖానుభవం వెంట వచ్చేదే రాగం. ఒక సుఖం మనసు అనుభవించింది అనుకోండి, ఆ విషయం ఎడల రాగం తెలియకుండానే ఏర్పడుతుంది. ఆ విషయం కాబట్టి ఆ వ్యక్తి కావచ్చు. అక్కడికి వెళ్ళామండి, వాళ్ళు ఎంత బాగా పలకరించారు, ఎంత బాగా మాట్లాడారు, ఎంత బాగా మమ్మల్ని ఎంత ప్రేమతో పిలిచి మాకు వడ్డించారు, అది ఇంకా ముఖ్యం కదా. ఇవి దీనివల్ల తెలియకుండానే అక్కడ బాగుంది కాబట్టి సుఖం, రాగం వస్తుంది. ఎక్కడ? ఆ పరిస్థితి, లేదా ఆ వ్యక్తి, లేకపోతే ఆ సిచ్యుయేషన్, ఆ సందర్భం, లేకపోతే ఆ ప్రదేశం. అవునా కాదా? నీకు నిజంగా బయట ఉన్నాయా సుఖ దుఃఖాలు? ఎప్పుడు బయట ఉంటాయా? కాదు. మన లోపల ఇది పనిచేస్తుంది కదా. సో ప్రారంభ కర్మం వచ్చినప్పుడు సుఖమో దుఃఖం వస్తుంది. అది తెలియక మనిషి అనుకుంటున్నాడు ఈ బయట నుంచి ఈ సందర్భంలో ఈ ప్రదేశంలో ఈ వ్యక్తి ద్వారా ఈ వస్తువు ద్వారా వచ్చింది అనుకుంటున్నాడు. ఇది రాగం. కాబట్టి దానిపైన రాగం వస్తుంది. ఎప్పుడైతే రాగం వచ్చిందో దేనిపైన, వస్తువు పైన కానీ, విషయం పైన కానీ, మనిషి పైన కానీ, దేనిపైన వచ్చినప్పుడు వెంటనే రెండు వస్తాయి. భయమైనా వస్తుంది, క్రోధమైనా కలుగుతుంది. భయం ఎప్పుడు? దేనివల్ల నాకు సుఖం వచ్చిందో ఆ వ్యక్తి, ఆ విషయము అవి నాకు దూరం అయిపోతాయేమో, అమ్మో ఏమైపోతుందో అనే భయం రాదా? బెంగ, భయం, అనుమానం వస్తాయి. నాకు ఒక వ్యక్తి అంటే ఇష్టం. ఎందుకు? రాగం వచ్చేసింది, వాళ్ళు నన్ను బాగా చూసుకుని నేను బాగా. తర్వాత ఈ వ్యక్తి ఎవరిపైన రాగం ఉందో వెంటనే వాళ్ళకి ఏమైనా అయిపోతే భయం అయిపోతుంది. అవునా కాదా? ఎందుకు? అమ్మో వాళ్ళకి ఎవరికొచ్చి నేను భరించలేదు, ఎందుకు భరించలేదు? రాగం. అవుతుందేమో అని భయం ఊహించుకుంటుంది మనస్సు. అయిన తర్వాత అవుతుందేమో, ఏం జరుగుతుందో, ఒక ఒక వస్తువు వచ్చింది, ఇదేమో ఎవరిని ఎత్తుకుపోతారేమో, ఈ దూరం అయిపోతుందేమో కదా, ఇది భయం. ఇహ ఇంకోటి, ఈ దేనిపైన అయితే రాగం ఉన్నదో ఈ ఈ ఈ వస్తువు యొక్క అనుభవానికి నాకు మధ్యలో ఎవరైనా అడ్డం వచ్చారనుకోండి, ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి మధ్యలో, వెంటనే అదేమవుతుంది? క్రోధముగా వ్యక్తం అవుతుంది. అవునా కదా? ఇప్పుడు జరిగేది అదే. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు, మధ్యలో ఎవడో వచ్చాడు, వాడు మాట్లాడే వీడేవాడు మాట్లాడుతున్నాడు మధ్యలో, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అవునా కాదా? కుటుంబంలో వచ్చేవి కూడా అదే. వీళ్ళ పైన రాగం ఉంది కాబట్టి ఈ ప్రేమ నాకు దక్కకుండా పోతుందేమో కదా, ఈ రాగం ఇంకోటికి వెళ్ళిపోతుందేమో నా పైన లేకుండా, వెంటనే ఏమవుతుంది? క్రోధం వస్తుంది. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇదే ప్రిన్సిపల్. ఇదే. ఒక పిల్లవాడు ఒక వస్తువును పట్టుకున్నాడు, వాడికి తెలియదు అదేంటో, ఆడుతాడు. పసివాళ్ళకే ఆడుతున్నాడు.
కానీ అది ప్రమాదకరమైన వస్తువు. వాడికి తెలియట్లా. ఆడుకుంటున్నాడు వాడు. నోట్లో పెట్టుకుంటున్నాడు. అమ్మో! తగిలిచ్చింది పరిగెత్తుకుంటూ. ఇదో వెంటనే లాక్కుంది. వాడు ఇవ్వట్లా. మారం చేస్తే ఒకటి పీకి లాక్కుంది. ఇప్పటిదాకా వస్తువు కేరింతలు కొట్టి ఆడుకున్నాడు వాడు. ఆ తల్లి లాక్కునేటప్పటికి ఏమవుతుంది వాడు వెంటనే ఎంత కోపం రాదా? దుఃఖం, కోపం అన్నీ వస్తాయి. మనుషులు కూడా ఇంతే. తనకు ఏ వస్తువు పైన రాగం ఉందో, ఇష్టం ఉందో, అది దాని మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినప్పుడు, ఏదైనా మరి విఘ్నం కలిగినప్పుడు, ఆ ఆస్వాదనలో కానీ, ఆ పొజిషన్లో కానీ, పొజిషన్ అంటే అది తనది కాబట్టి తన దగ్గరే ఉండాలి. దూరం అయిపోతే దానికి కారణమైన దానిపైన కోపం. ఇది సాధారణంగా జరిగేది. ఇప్పుడు చూడండి, రాగం వల్ల భయము, క్రోధములు వస్తుంది. మరి కామము ఏమిలే, రాగం ముదిరితే కామం. అవునా? రాగమే కామంగా పరిణమిస్తుంది. అది అనుభవించాలనిపిస్తుంది. ముందేమో అది ఉంటే చాలు, తర్వాత దాన్ని నిరంతరం అనుభవించాలనుకుంటాడు. అవునా? ఇది సో ఒకదానికోటి లింక్. కాబట్టి రాగభయ క్రోధముల వల్లనే మనిషికి ఏమవుతుంది? సుఖానుభవం, దుఃఖానుభవం వస్తుంది. ఈ సుఖ దుఃఖాలు ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఏమవుతున్నాడు? ఈ రెండు వచ్చినప్పుడు, సుఖం అనుభవించినప్పుడు పొంగిపోడు, దుఃఖం వచ్చినప్పుడు కృంగిపోడు. ఈ రెండు వస్తాయి. ఎక్కడి నుంచి వస్తాయి? ప్రపంచం నుంచి రావటం సహజం. కాబట్టి విషయాల యందు రాగం ఉంటే ఇది వస్తుంది, రాగం లేకపోతే రాదు. కాబట్టి అన్న రాగమే రోగం. రాగమే రోగం. అదే వీటన్నిటికీ కారణం. కాబట్టి సుఖ దుఃఖముల్లో చెదరకుండా ఉండాలంటే దానికి ఒకటే మార్గం. వీటికి అతీతమైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్ని పట్టుకోవాలి. ఇక్కడ అది పట్టుకున్నవాడు ఆత్మనియేవ ఆత్మనా తుష్ట, ఇది స్థితప్రజ్ఞుడు లక్షణం. కాబట్టి ఈ బయట వచ్చేటువంటి సుఖ దుఃఖాలు ఆయనలో మార్పు తీసుకురాలి కదా. దుఃఖానుభవం ఆయన ఏమి టచ్ కాదు, స్పృశించదు. సుఖానుభవం కూడా ఎందుకు అనంత సుఖాన్ని లోపలే పొందుతుంటే ఈ సుఖం ఏముంది? సుఖయోగీంద్రుడు ఎగ్జాంపుల్ చెప్తారు మన పురాణాలలో. శుకుడు జనక మహారాజు దగ్గరికి వెళ్ళాడు తత్వజ్ఞానాన్ని పొందటానికి. వ్యాసుల వారు పంపిస్తారు. వెళితే ఆయన రాజద్వారం దగ్గర నిలబడ్డప్పుడు ఆయన్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. 2 రోజులు 3 రోజులు అక్కడే ఉంటాడట రాజద్వారం దగ్గర. నిరాహారి అయి ఉంటాడు. ఎవరో వాడు బోడీలు అక్కడే ఉన్నాడు. ఆయన ఎప్పటికో తెలుస్తుంది జనకుడికి. తెలిసి పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఆయన అతిథి సత్కారాలతో గొప్ప సన్మానం చేసి తీసుకెళ్ళిపోతాడు. అంతఃపురంలో అకామిడేషన్ ఎవరికి? శుకుడికి. రాజాంతఃపురాలు ఎలా ఉంటాయి? భోగభాగ్యాలతో ఉంటాయి. అంతఃపురంలో మంచి అతనికి అతిథి ఏర్పాట్లు అన్ని చేసి ఎప్పటికప్పుడు ఏది కావాలంటే అది అన్ని ఏర్పాట్లు చేస్తాడు కదా. తర్వాత రాజసభకి పిలుస్తాడు. ఇవన్నీ ముందు చూశాడు. రాజ్యసభకు వచ్చిన తర్వాత ఏదో వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరుగుతుంది. ఇవన్నీ ఏమిటి అంటే శుకుడు రాజవైభోగాలు అతనికి సంప్రాప్తించిన దాంట్లో కూరుకుపోలే. అబ్బా ఒక్కరోజైనా రాజాంతపురంలో ఉన్నారు అనుకోలే. సామాన్యుడికి ఓ పెద్ద హోటల్, పెద్ద 5 స్టార్ హోటల్లో ఉంటేనే ఫీల్ అయిపోతాడు. అవునా కాదా? గొప్పగా అనుకుంటాడు. అవన్నీ గొప్పతనం, భోగం అనుభవిస్తున్నాను అనుకుంటాడు. ఈయనకి ఏమీ లేదు. ఆ రాజద్వారం దగ్గర అడ్డగించబడినప్పుడు, నిరాహారి అయి ఉన్నప్పుడు కూడా ఏమీ కాలేదు. రాజుగారు సత్కరించి తీసుకువెళ్తున్నప్పుడు ఏమీ అతనికి పొంగలేదు, అతను పొంగలేదు. కాబట్టే జ్ఞానాన్ని ఉపదేశం చేశాడు. ఎవరు? జనకుడు. అదొక కథ, పురాణ కథలో ఉంది. కాబట్టి ఈ జ్ఞానం అనేది పొందాలంటే ఈ రెండిటికి అది. అందుకే కామం రాగం ఒకదానికి సంబంధం ఉంది. కామం జ్ఞానం ఒకదానికోటి వ్యతిరేకం అండి. అంతే. ఎక్కడ కామం ఉంటే అక్కడ జ్ఞానం ఉండదు. ఎందుకు? రాగము గాని కామము గాని వస్తువుకి బంధిస్తుంది, చుట్టేస్తుంది, అది కట్టిపడిస్తుంది. సో వస్తు దృష్టే ఉంటుంది. అప్పుడు జ్ఞానం ఎలాగొస్తుంది? ఇవన్నీ శాస్త్రజ్ఞానం కూడా
శాస్త్రజ్ఞానము కూడా ఎందుకు ఆ స్థితప్రజ్ఞత్వం పక్కన ఉంచండి. శాస్త్రజ్ఞానమైనా విపరీతమైన ఇదేంటి ప్రాపంచిక వస్తు దృష్టి, కోరికలు ఉన్నప్పుడు ఇది కూడా నిలవదు బుద్ధిలో. సమయానికి గుర్తురాదు. విచిత్రం. చదివితే మాత్రం సమయానికి స్ఫురించొద్దా కదా! అంటే ఏం చేయాలప్పుడు? సాధకుడు ఎప్పుడు అలర్ట్‌గా ఉండి ఈ కోరికలకి బానిస కాకుండా చూసుకోవాలి. సామాన్యుడి విషయం. ఎలాగో అనేది తర్వాత చెప్తాడు భగవంతుడు. ఇహ రెండవ లక్షణం. స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు సుఖదుఖాలనేటువంటివి వస్తున్నప్పుడు ఎలా ఉంటాడని చెప్పాడు. దానికి కారణం ఏం చెప్పాడు? రాగ భయక్రోధములు వదలగొట్టుకున్నాడు కాబట్టి ఇలా ఉండగలడు. ఇక రెండవది, బయట నుంచి వచ్చేటువంటి కొన్ని సంఘటనలు, అనుభవాలు, కొన్ని సంఘటనలు.